ఒక సదుద్దేశంతో నేను చలమేశ్వర్ గారితో సంప్రదించి ఏమంటే మన అన్ని పార్టీల వాళ్ళని పిలిచి మీటింగ్ పెడితే మీరు టైం స్పేర్ చేయాలని అడిగినప్పుడు ఆయన అంగీకరించారు. అసలు యాక్చువల్గా రేపు పెడదాం అనుకున్నాను. ఎందుకంటే జనవరి 30, 2014 నాడు ఆంధ్రప్రదేశ్ అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో రాష్ట్ర విభజన చేస్తామంటూ పంపిన ప్రెసిడెంట్ ఎవరైతే రెఫరెన్స్ పంపాడో ఆ రెఫరెన్స్ని తిప్పి పంపుతూ 9072 అమెండ్మెంట్స్ తెలంగాణ శాసనసభ్యులు, ఆంధ్ర శాసనసభ్యులు, రాయలసీమ శాసనసభ్యులు ప్రపోజ్ చేసి అవన్నీ కూడా 1 క్వింటాల్ పేపర్లు ఉంటాయి కట్టకట్టి మొత్తం అన్ని కూడా లోక్సభకు పంపించారు. మీరు డిస్కషన్ చేయండి అని మొత్తం పక్కన పారేసి లోక్సభలో 1 గంటలో మొత్తం అయిపోయింది అనిపించారు. ఎవరు స్పీకర్స్ కూడా లేరు, మొత్తం ఇద్దరే స్పీకర్స్, జైపాల్ రెడ్డి గారు, సుష్మా స్వరాజ్ గారు ఇద్దరే మాట్లాడారు. మేమంతా చాలా మందికి ఒక అపోహ ఏంటంటే మేమంతా ఉన్నాం కదా అప్పుడు ఏం చేశారయ్యా అని 25 మంది సభ్యుల్లో 14 మందిని సస్పెండ్ చేసి బయట పెట్టారు. లోపల ఉన్న వాళ్ళలో 7 మంత్రులు, 4 సభ్యులు ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళ లోపల ఉన్నది. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే మనకు లాగిపెట్టి ఎవడన్నా లెంపకాయ కొడితే లెంపకాయ కొట్టాడరా అని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడే పరిస్థితిలో ఉండకూడదు. ఖచ్చితంగా మనం మర్చిపోకూడదు మనకి జరిగినటువంటిది. తర్వాత రావాల్సినవన్నీ దానంతట అవే వస్తాయి. ఎప్పుడైతే మనకి జరిగినటువంటి అవమానాన్ని మనం మర్చిపోలేదో మళ్ళీ అవమానించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు, ఎందుకంటే ప్రతీకారం చేస్తామని. అదే మాట మీద నేను అడిగితే అందరూ వచ్చారు. వచ్చిన వాళ్ళు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంత బీజేపీ వారికి, టీడీపీ వారికి ఆ అకౌంట్ల దగ్గర చిన్న తేడా వచ్చింది. ఐవైఆర్ కృష్ణారావు గారేమో మేము ఇచ్చేసామని చెప్పి ఆయన చెప్పారు, వీళ్ళేమో ఇవ్వలేదని కుటుంబరావు గారు చెప్పారు. ఆ అంశం మీద మళ్ళీ మాట్లాడదామని చెప్పి, ఎందుకంటే మీరు అందరూ లేట్ అయిపోయింది 12:30 పిలిచాను. అలాగే తులసిరెడ్డి గారు వచ్చి అయిపోయింది కదా ఇంకా అయిపోయింది దాని మీద మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగం గొడవ ఈ గొడవ చెప్తున్నాం అంటే ఆయన అన్నారు. అంటే ఆయన లేట్ గా రావటం వల్ల ముందు దాని మీద జరిగిన డిస్కషన్ ఫాలో అవ్వలేదు. ఇది ఎవరిని బీజేపీనో కాంగ్రెస్ నో తప్పు పట్టడం కాదండి. ఈ వ్యవస్థ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏం జరిగినా రాజ్యాంగబద్ధంగా జరగాలి, అలా ఒప్పించాలి. అందుకే రాజ్యాంగం తయారు చేయడానికి పెద్ద పెద్ద మేధావులందరూ కూర్చుని 3 ఏళ్లు పట్టింది. ఆ డిబేట్స్ చదువుతుంటే ఒక్కొక్కరికి ఎంత జ్ఞానం ఉంది, ఎంత డీప్ గా ఆలోచించారో అంత జరిగి ఆర్టికల్ 3 మీద 2 సార్లు కూర్చున్నారు. ఒకసారి అయిపోయి ఆర్టికల్ 3 పాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడాది తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ వివరణలు కోరి రాష్ట్రాన్ని విడదీయడం అంటే ఎలా చేయాలన్నది అంత క్లియర్ గా కాన్స్టిట్యూషన్ లో ఉంటే దురదృష్టవశాత్తు అది పట్టించుకోలేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇక ముందు జరిగేటువంటిదైనా రాజ్యాంగబద్ధంగా జరగాలి. అది ఇక్కడి నుంచి ఎవరైతే దెబ్బతిన్నామో వాళ్ళ నుంచి ప్రారంభం కావాలి. దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాను. ఈ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రామకృష్ణ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ వారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ వారు 2 మంత్రుల్ని 2 ఆఫీసర్లని పంపించారు, వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు వారి పార్టీ తరఫున ఎవరో వస్తారనుకుంటే స్వయంగా నేనే వస్తున్నానని చెప్పి ఇక్కడ రావడం ద్వారా చాలా గ్లామర్ పెరిగింది. ఆయనకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికన్నా మెయిన్ గా చెప్పవలసింది ఏంటంటే చలమేశ్వర్ గారు దీనికి చెప్పిన వెంటనే అంగీకరించడం, దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఆయన స్టడీ చేసుకుని ఆయన ల్యాప్టాప్ లో పట్టుకుని వచ్చి తీసుకొచ్చి ఒక్కొక్కటి చదివి వినిపించి ఏ రకంగా ఈ తప్పులు జరుగుతున్నాయి, ప్రజాప్రతినిధులైన వాళ్ళు దాన్ని ఎలాగా నివారించాలి, ఏ రకంగా ఎదుర్కోవాలి అన్న దాని మీద ఆయనకున్నటువంటి న్యాయ నిపుణత అంతా కూడా నాకు అర్థమయ్యేలా చెప్పారు. అందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం రేపు ఎలక్షన్ లో ఏ పార్టీ వాళ్ళని ఎక్కుతారు, రేపు నుంచి బూతులు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, నానా మాటలు అనుకుంటారు, నువ్వు అంత తినేసావు అని. ఏమైనా అనుకోండి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం స్టేట్ ఇంట్రెస్ట్ లో ఒకటిగా పనిచేయాలి. పర్టికులర్ గా లోక్సభలో, శాసనసభలో స్టేట్ ఇంట్రెస్ట్ అని వచ్చేటప్పటికి అన్ని పార్టీలు కలిపి ఒకే తీర్మానం చేయాలి. అది నా ఉద్దేశం. మిగతా విషయాల్లో ఎంత దెబ్బలాడుకున్నా పర్వాలేదు. అది రాకపోతే మాత్రం ఏ దెబ్బ అయితే మన కొట్టారో 18/2/2014 నాడు లోక్సభ తలుపులు మూసి టీవీలు ఆఫ్ చేసే జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ పునరావృతం అవుతుంది. మళ్ళీ ఏముందిరా ఈ ఆంధ్ర వాళ్ళకి ఏం చేసినా ఏం మాట్లాడరు. ఇందాక కుటుంబరావు గారే చెప్తున్నారు, ఒక ఢిల్లీలో ఒక టాక్ ఉందండి, ఆంధ్ర వాళ్ళంటే అంత కోటీశ్వర్లు, వ్యాపారులు, వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు తప్ప స్టేట్ గురించి పెద్ద ఏం ఇంట్రెస్ట్ ఉండదులే వీళ్ళకని నార్త్ వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి ఉందని కుటుంబరావు గారు ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గారు చెప్పారు. ఈ పోవాలి ఇది. ఈసారి జరిగిన ఎలక్షన్ తర్వాత పార్టీలు ఏమైనా అందరూ కలిసి ఉంటారా, వీళ్ళు టైం వస్తే టక్మని కలుస్తారు అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టాను. మీటింగ్ చాలా బాగా జరిగింది, అందరూ మాట్లాడారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు స్పష్టంగా వ్యక్తం చేశారు. అందరికీ అవకాశం ఇవ్వడానికి ఏంటంటే ఈయనకేమో రిపోర్టింగ్ టైం అయిపోయింది. ఇప్పుడు పొలిటీషియన్ గా పూర్వం అంటే సినిమా యాక్టర్ ఆపుతారు ప్లేన్, ఇప్పుడు ఆపితే అది రేపు వార్త అవుతుంది. అందుకని చెప్పి ఆయన ఈయనకి ఇస్తే భిన్నాభిప్రాయం వస్తుంది, అందుకని ఈయనకి ఇవ్వాలని చెప్పేశాను. సార్ కమ్యూనిస్ట్ రామకృష్ణ గారు మా అభిప్రాయంతో ఎప్పుడు ఏకీభవిస్తాను నేను అంటేను. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అన్ని పార్టీలు
అన్ని పార్టీలు అంటే సిపిఎం వైసీపీ రాలేదండి. దే హావ్ ఎక్స్ప్రెస్డ్ దేర్ డిసెంట్ బికాస్ వైసీపీ వారికి టీడీపీ వారితో కలిసి మేము ఒక చోట కూర్చోము. మేము ఇంత విమర్శించుకుంటూ ఉన్నాం కదా, వాళ్ళతో పాటు కలిసి కూర్చుంటే రాంగ్ సిగ్నల్ వెళ్తుందని వాళ్ళు రాలేదు. సిపిఎం వారు బీజేపీతో కలిసి మేము కూర్చోము, బీజేపీ ఉంటే మేము పక్కన కూర్చోమని సిపిఎం వారు రాలేదు. వారి వారి అభిప్రాయాలు మేము గౌరవిస్తున్నాం. వారు రాకపోవటాన్ని మేము అనుభవం ఉన్నవారు, రాజకీయ ఎజెండాతో ఇలా వెళ్ళిన వారు ఒక లోక్సభలో ఐక్యంగా ఉంటారని భావిస్తున్నాను. ఎందుకంటే ఇష్యూ సమావేశం ఎజెండా కాన్స్టిట్యూషనల్ గా మనకి జరిగినటువంటిది ఏదైతే అన్యాయం ఉందో అది మర్చిపోకండి. దానికి అందరూ ఏకీభవించారు. రేపు ఏది మనం అడుగుతున్నా సరే ఇలా అన్యాయం చేశారు మన మెసేజ్ కంట్రీలో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని పార్టీల వాళ్ళకి తెలియాలి. ఆ రోజు ఏం జరిగిందో తెలియాలి, అది మనసులో పెట్టుకోండి, అది పోగొట్టుకోకండి. ఎందుకంటే ఎక్కడ ఇప్పటివరకు భారత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర విభజన ఇలా జరగలేదు, ఏ బిల్లు ఇలా పాస్ అవ్వలేదు. రాష్ట్ర విభజనే కాదు, అలా చేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు, ఒక యాక్ట్ ని మన మీద ఇంపోజ్ చేశారు. ఆ యాక్ట్ కూడా సరిగ్గా అమలు కావట్లేదు అన్నది ఒక ఆరోపణ. ఆ యాక్ట్ అమలు కావాలని అడిగే ముందు మనకి యాక్ట్ ఎలా ఇంపోజ్ చేశారన్నది కూడా మర్చిపోకూడదు అన్నదే ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీంట్లో తీర్మానం చేయడానికి మీటింగ్ నేను పెట్టిన ఎజెండాని దాటి, నేను పెట్టుకున్నది ఓన్లీ 1.5 hour, అయితే దాన్ని దాటి ఇప్పుడు దాకా నడిచింది. ఇప్పుడు కూడా మీరు వెళ్ళిపోతారని వచ్చేసాం, ఆయన ఏమో ఫ్లైట్కి వెళ్ళిపోవాలని వచ్చేసాం, లేకపోతే సాయంత్రం దాకా జరుగును. అంచేత దీంట్లో మెయిన్ ఏం జరిగింది అన్న దాంట్లో మొత్తం అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ విషయంలో పార్టీ వైరుధ్యాలు పక్కన పెట్టి కలిసి పనిచేస్తామని బీజేపీ, కాంగ్రెస్ తో సహా అందరూ ఈ మీటింగ్ లో ఒప్పుకున్నారు.